రవి గారు, నెపోలియన్ రిటర్న్స్ కదా, ఏ పండుగకు వస్తారు? సంక్రాంతి గానే వస్తారా? ప్లాన్ చేస్తున్నారు? సంక్రాంతి తర్వాత యాక్చువల్లీ పంట లేదు, ఫిబ్రవరి అలా రిలీజ్ ఉండొచ్చు. యాక్చువల్లీ మీ నుంచి ఎమోషన్ కూడా ఎక్కువ క్యారీ అవుతూ ఉంటుంది. ఎమోషన్ సీన్స్ కూడా బాగుంటాయి మీరు చేసేది. అవును సార్. కాకపోతే రాంప్రసాద్ గారు అంటే మాకు గుర్తొచ్చేది ఆటో పంచులు ఎక్కువ. ఇందులో అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కాబట్టి ఆ ఆటోస్ ఏమన్నా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు సార్, నాకు మీరు చెప్పినట్టు నాకు మంచి ఎమోషన్ క్యారెక్టర్లో నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. వీలుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అంటే నన్ను కూడా కొంచెం కొత్తగా చూపించడం ట్రై చేయండి. దీంట్లో కామెడీ యాంగిల్లో పంచలేసే ఉండదు. ఒక పక్కన బామర్ది క్యారెక్టర్ ఉండి బావకు వచ్చే కష్టాలు షేర్ చేసుకొని, సో ఒక డిఫరెంట్ చెల్లి, ఓ తిక్కల చెల్లి, ఇలాంటి ఫ్యామిలీలో కొంచెం బెటర్ నేనే మాట. సో వాళ్ళ మధ్య నిలిపోయే క్యారెక్టర్ మాట నాది. సో అంతా సిచ్యువేషన్ దగ్గర వచ్చే కామెడీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మా చెల్లి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకుండా చేతపడి నేర్చుకుంటుంది. యాక్చువల్గా ఆ విషయం నాకు తెలుసు, బావకు చెప్పకుండా పెళ్లి చేసాం. మా వాడు వచ్చి నాకు చెప్తానండి, మీ చెల్లి అంటే చేతపడి చేస్తుంటే దానికి పార్ట్ టైం చెప్పి వదిలేసి పూజలు చేసుకుంటుంది. అలా బయటికి వెళ్ళి క్షుద్ర పూజలు చేసుకొని సరదా వస్తుంది నైట్ టైం. మనవాడికి ఏమైనా కంగారు పడతారు, మనవాడికి కావాల్సిన నైట్ టైమే కదా, నైట్ టైం ఉండదు వచ్చిన బాధ. దానికి ఏదో చెప్పి కన్విన్స్ చేసి, అది కదమ్మా కొంచెం ఇంట్లో ఉండు, తర్వాత అప్పుడప్పుడు వెళ్తూ ఉండు, నేను మాట కానీ ఇంట్లో పెట్టుకుంటుంది పార్ట్ టైం. ఆ పూజల వల్ల దయ్యాలు ఇంటికి వచ్చి దీంతో పడి తిరిగి ఇలా కామెడీలో అంత అలాంటి చేతపడి. మీరు చెప్తుంటేనే నవ్వుతున్నాను సార్. థియేటర్లో థియేటర్లో ఉండదు, థియేటర్లో ఉంటుంది. కాదు, ఇదే స్టోరీ. ఇది అంత పబ్లిక్ గా చెప్పేస్తే ఉండదేమో అనుకున్నాను సార్. లేదు, మీకు ఇప్పుడు చెప్తే ఖచ్చితంగా మీరు అన్నారు కదా, జనాలు ఖచ్చితంగా వచ్చి చూస్తారు. చేతపడి చెల్లా అంటే బయటకు పంపించి ఇష్టం లేక ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోమని చెప్తాం కదా. నైట్ ఇలా వెళ్ళిపోయి నైట్ టైం శారీ కట్టుకొని వెళ్ళి శ్మశానంలో తిరిగి వస్తుంటుంది. సార్ మీరు చెప్పిన పాత్రలన్నీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షం అవుతుంది. సో ఆ ప్రాసెస్లో మాకు వచ్చిన దయ్యాలతో ఉన్న ప్రాసెస్సే సినిమా అంతా. రవి గారు లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడంటే డాకిని శాకిని వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు, నెక్స్ట్ టైం ఇంకా ఉన్నాయి కాబట్టి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దయ్యాలు వస్తాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దయ్యాలని ఆర్జీవి గారు వస్తే సరిపోదు సార్, అతనితో పాటు చాలా తీసుకొస్తారు. నెక్స్ట్ ఇంకా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని ఇంకా ఆలోచించాలండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్ యూ సో మచ్.